నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మనం వరంగల్ జిల్లా నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామాన్ని సందర్శించడం. ఈరోజు 3వ తారీఖు సోమవారం రోజు ఉదయము 7 గంటల సమయం అవుతా ఉన్నది. ఈ 7 గంటల సమయ ప్రాంతంలో మనం ఫీల్డ్ వరకు పోయి రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఒక ఆలోచనతోటి వచ్చినాం. ఎందుకంటే మనం ఇది కంటికి కనపడుతుంది, కుటుంబాన్ని ఒకసారి సందర్శించాల్సిన అవసరం ఉండదని చెప్పేసి ఈరోజు ఇక్కడ పొలం దగ్గరకు వస్తే ఏమాత్రం లేకుండా పోయింది. అంటే ఒక పొలం ఎకరాకి నాటేయాలంటే ఇంచుమించు 20 నుంచి 25 వేల రూపాయలు వాళ్ళ పెట్టుబడి ఖర్చులు వస్తూ ఉన్నది. కానీ ఈరోజు చేతికొచ్చే పంట చేతికి అందకుండా వెళ్ళిపోయింది. ఏదో వచ్చిన దాన్ని సప్పో చేసి కడదామనే సందర్భంలో వాళ్ళు ఉండే అప్పులను కూడా పంట ద్వారా తీర్దామని చెప్పే ఆలోచనతోటి ఉండే. కానీ ఈరోజు తుఫాను రూపంలో ఆ కుటుంబాన్ని పెను ప్రమాదంలో ముంచేసింది. కాబట్టి కుటుంబాలను భరోసా కల్పించాలి, ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు అధికారులు వచ్చిండ్రా, ఎక్కడన్నా జరిగిండ్రా, హెల్పర్లు పోయిరా అనే విధంగా కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయండి. పరిశీలన చేస్తే ఎంతవరకు మీకు జరుగుతుందనే ఆలోచన తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మరొకసారి ఆ కుటుంబానికి మీరు భరోసా ఇవ్వాలి, ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. చూడండి, ఈ రోజు వరకు నీళ్లు పోలేదు. ఈ పంటకి చేతికి వచ్చేది ఎక్కడ ఉన్నది మొత్తం చీకిపోయింది. జూమ్ చేయి, మొత్తం పంట మొత్తం చీకిపోయింది. మొత్తం ఏమాత్రం ఉపయోగం లేకుండా ఉన్న సందర్భం. ఏదో పంట పండించి కుటుంబాన్ని బాగు చేసుకుందాం, అప్పులు కట్టుకుందాం అనే ఆలోచనలో ఉంటే మళ్ళొక 2 సంవత్సరాలు వెనుకబడేటువంటి సందర్భం ఏర్పడ్డది. మరి ఇది వాళ్ళ కుటుంబం ఏ విధంగా భరోసా అందుతుందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గత 4 సంవత్సరాలు జరుగుతూ ఉంటే ఏదో మళ్ళీ భరోసాతోటి మళ్ళీ వస్తుందిలే అని చెప్పేసి ఆలోచన ఉంటే ఈరోజు మళ్ళీ ఉన్నది కూడా ఉడుచుకుపోయినట్టు అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి వాళ్ళ ఆ కుటుంబాన్ని కంపల్సరీగా ఆదుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా ఈరోజు రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇలాంటి రైతులను వచ్చి భరోసా కల్పించాల్సిన అవసరం ఉన్నది, ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాం.